ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, గురువుగారు ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది మీరు చెప్తున్నారు, మాకు ఎక్కువ అప్పులు చేశాము, మా రుణాలు తీరడం లేదు, అధికంగా ఉన్నాయి రుణ బాధలు, ఒత్తిడి కూడా బాగా పెరిగిపోతుంది, ఆ రుణ బాధల నుండి ఆ ఒత్తిడి నుండి బయటపడడానికి ఏదైనా తేలికైన మార్గం ఉంటే చెప్పండి. చాలా చిన్నగా ఉండాలి గురువుగారు, పెద్దగా వద్దు, చిన్నగా ఉండాలి అని చాలామంది అడిగారు. ఈరోజు మీకు నేను ఈ రుణ బాధలు, రుణ ఒత్తిడి నుంచి తేలికగా బయటపడటానికి పౌర్ణమి తిథిలో బుధవారం నాడు ఈ ఉపాయం చేస్తే, ఇది పౌర్ణమి నాడు చేయవచ్చు, అలాగే బుధవారం నాడు కూడా చేయవచ్చు. చాలా తేలికండి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ పదార్థాలు కావాలో చెప్తాను, ఆ పదార్థాలతో చేయడానికి ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మీ స్నేహితులు కానీ, మిత్రులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ ఉపాయాన్ని వారికి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే రకరకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు, మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. అంటే దగ్గరగా కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి, మీరు ఏది చేయగలిగితే ప్రయత్నం చేయండి, నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీరు ఈ ఉపాయాన్ని రేపు బుధవారం నాడు మీరు ఇంటి దగ్గర చేసుకోవచ్చు. తర్వాత దీన్ని తీసుకువెళ్ళి, ఈ పదార్థాలు తీసుకువెళ్ళి గుళ్ళో ఇవ్వాలి. ఎలా చేయాలో చెప్తాను. బుధవారం రోజు మీరు మీ ఇష్టదైవానికి, అంటే మీరు ఎవరిని ఇష్టపడతారో ఆ దేవుడి దగ్గర మీరు ఏం చేస్తారంటే దీపం వెలిగించండి. అది కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఆముదంతో కానీ, ఏ ఆయిల్తో అయినా సరే మీ ఓపిక బట్టి వెలిగించండి. ఆ తర్వాత ధూపం వెలిగించండి. ధూపం అంటే సాంబ్రాణి చూపించండి. తర్వాత నైవేద్యం, మీ ఓపిక బట్టి నైవేద్యం పెట్టండి. అలాగే ఒక జాకెట్ ముక్క, గ్రీన్ కలర్ జాకెట్ ముక్క ఒకటి తెచ్చుకోండి. అలాగే పెసలు కూడా కావాలి. ఒక దోసడి పెసలు, ఒక గ్రీన్ జాకెట్ ముక్క, ఒక ఇత్తడి ముక్క. మనకి ఇత్తడి ముక్క అంటే మనకి లక్ష్మీ రూపులు కానీ, లేదా చిన్న చిన్నవి బొమ్మలు దొరుకుతాయి ఇత్తడివి. మీరు లేదంటే బంగారం షాపు కానీ, బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇత్తడి కొంచెం మొక్క అయినా కొంచెం మొక్క తెచ్చుకోండి. మీరు ఏం చేస్తారంటే మీ ఇష్టదేవం ముందు ఆ జాకెట్ ముక్కలో మీరు ఒక మీ దోసెడు, అంటే దోసెడు అంటే ఇలా ఇన్ని పెసలు తీసుకొని దాంట్లో వేయండి. అలాగే 11 రూపాయి బిళ్ళలు తీసుకోండి, ఆ 11 రూపాయి బిళ్ళలు కూడా దాంట్లో వేయండి. తర్వాత మీరు అంటే ఏదైతే ఇత్తడి మొక్క తెచ్చుకున్నారు కదా, ఆ ఇత్తడి మొక్కను కూడా మీరు ఏం చేస్తారంటే దాంట్లో వేయండి. తర్వాత ఈ జాకెట్ ముక్కని వేరే దారంతో కాకుండా 4 పక్కల ఉన్న చెంగులతో చిన్న దాంతో అలా ముడి వేసేయండి. తర్వాత మీరు ఏం చేస్తారు, ఇది పౌర్ణమి రోజు చేస్తారు, బుధవారం నాడు చేస్తారు. గురువారం నాడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న రామాలయం కానీ, కృష్ణాలయం కానీ, విష్ణాలయం కానీ, పాండురంగ స్వామి టెంపుల్, లక్ష్మీనరసింహ స్వామి, అంటే ఓన్లీ విష్ణు స్వరూపంగా ఉన్న గుడికి వెళ్ళి మీరు ఏం చేస్తారు, ఆ మూటని మీరు అక్కడ కాసేపు కూర్చోండి. అక్కడ కూడా మీరు ఏం చేయాలంటే ఆ మూటని అక్కడ పెట్టి, అంటే మీతో పాటు మూట తీసుకెళ్ళారు కదా, ఆ గుడి ప్రాంగణంలో ఆ మూటను వదిలేయండి. ఆ మూటను వదిలేసి మీరు ఇంటికి వచ్చేయండి. కాలు కొడుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. ఇలా మీరు ప్రతి పౌర్ణమికి బుధవారం నాడు చేయవచ్చు. ఇలా మీరు ఒక 5 బుధవారాలు చేయండి. 5 బుధవారాలు చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ఒక బుధవారం చేస్తే రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి రుణ బాధల నుంచి బయటపడటం, అంటే రుణభారం తగ్గుతుంది. అలాగే ఆ రుణాలు ఎలా తీర్చాలి అనే విషయంలో కూడా మీకు సందిగ్ధత ఉంటే ఆ సందిగ్ధత కూడా తొలగిపోతుంది. ఇది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రేపు పౌర్ణమి బుధవారం కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. అందులో శ్రావణ మాసం కాబట్టి విశేషమైన ఫలితాన్ని మీరు పొందుతారు. అలాగే ముఖ్యంగా ఈ ఉపాయం చేయడం వల్ల సంపాదించే మార్గము తెలుస్తుంది. అలాగే ధనాన్ని నిల్వ చేయగలిగే సామర్థ్యం కూడా మీకు తెలుస్తుంది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైతే మీ మిత్రులు కానీ, స్నేహితులు కానీ బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా మీరు ఈ ఉపాయాన్ని షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే మిత్రులు చాలామంది అడిగేది ఏంటంటే, గురువుగారు మీరు ఈ-కామర్స్ పెట్టారు కదా, అలాగే మీరు వస్తువులు చెప్తున్నారు, ఇంద్రజాలు అధజోడి చెప్తున్నారు, ఇంద్రజాలు అధజోడి పెట్టలేదు అని అడుగుతున్నారు. అది కొంత టైం పడుతుంది. మీకు కావాల్సిన వాళ్ళ కింద ఉన్న వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి, టీం మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.